శ్రీ గురుభ్యో నమ. ఈరోజు తెలియచేసే శ్రీ విద్య పరముగా శృతులలో శాండిల్య అనబడే ఒక మహావిద్య ఉంటుంది. ఆ మహావిద్యని గనక సూక్తం రూపంలో త్రయీలో ఉంటాయి. ఇవి త్రయీ అంటే 3 వేదాలు. తర్వాత దేశమాన కాలమాన పరిస్థితులు రీత్యా మనుషుల యొక్క కాలధర్మాలను బట్టి లోకధర్మాలను బట్టి అధర్వణ వేదం ఉన్న వాటిని వేదానికి ప్రాముఖ్యత దానికి కూడా కల్పించడం జరిగింది. త్రయీ అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం త్రయీ అంటారు. ఈ త్రయీలో శాండిల్య విద్య ఉంటుంది. ఈ శాండిల్య విద్య ప్రియమైన శిష్యులకి, సుపుత్రులకి మాత్రమే చెప్పేవాళ్ళు ఆనాటి సాంప్రదాయాలలో. అది సూక్తం కాకుండా శ్రీ విద్య పరంగా అందరూ చేసుకునే విధంగా ఉంటుంది ఈ శాండిల్య విద్య. ఇది చేసుకుంటే ఈ మంత్ర సాధన వలన సర్వదేవతల మధ్య భేదభావన ఏంటి, గందరగోళాలేంటి అవన్నీ కూడా పోయి ఒక శుద్ధ స్ఫటికం అయినటువంటి జ్ఞానం కలుగుతుంది ఈ శాండిల్య విద్య వలన. గుర్రం రోమాలు విదిలించుకొని దుమ్ము ఎలా పోగొట్టుకుంటుందో ఈ మంత్ర సాధన చేస్తే మనిషి పాపాలు అలా పోతాయి. ఇప్పుడు రాహు మింగినప్పుడు చంద్రుడు కనపడడు, రాహు వదిలేయంగానే చంద్రుడు ఎలా వస్తాడో ఈ సాధకుడు ఆ విధమైనటువంటి విధంగా ఉంటుంది. ఇది శాండిల్య మంత్ర విద్య. దీనిని ఉపాసించుతున్నటువంటి వాళ్ళకి ఎవరికైనా స్త్రీ విద్యాపరంగా ఈ మంత్ర సాధన చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళకి సంబంధించిన గత జన్మల అనేక జన్మల నుంచి ఉన్న కర్మలు, రోగాల రూపేణ అష్టకష్టాలు ఇట్లా ఉంటాయి కదా సహజంగా శాస్త్ర ప్రామాణికంగా, అవన్నీ కూడా వీడిని ద్వేషించే వాళ్ళు అనుభవిస్తారు. శృతి వచనం అది. కారణం ఏంటంటే వీడు ఆ మంత్రం ఉన్నప్పుడు ఆ మంత్ర దేవతలతో మమైకమై ఉన్నప్పుడు ఆ మంత్ర దేవతకి ఏ విధమైనవి అంటుకోవు కదా. ఒక గోడకి బంతి కొట్టినప్పుడు బంతి పట్టుకుంటేనే బంతి ఆగుతుంది, పట్టుకోకపోతే కింద పడిపోతుంది. అలా ఈ సాధకుడు అంత గొప్పగా ఉంటాడు ఈ శాండిల్య విద్య చేసేవాళ్ళు. కాబట్టి ఈ శాండిల్య విద్యని శ్రీ విద్యాపరంగా కూడా తెలుసుకొని ఉపాసకులందరూ ఆచరించండి. నేను చెప్తున్న బీజాక్షరమని శ్రీ విద్యా ఉపాసకులకు కాదు, వాళ్ళ గురుంపర్లో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పే బీజాక్షరం నుండి శబ్దాలు, అర్థాలు, శ్రీ విద్య బీజాలు ఇవన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి వాళ్ళకు అవసరం లేదు. శ్రీ విద్యా జ్ఞానం లేని వాళ్ళ కొరకు అన్నమాట ఇవన్నీ కూడా. శాండిల్య విద్య మటుకు ఇప్పుడు ఎవరైనా ఆచరించుకోవచ్చు. ఆ మంత్రం ఏంటి, దాని శ్రీ విద్యలో ఏమంటారు, దాని శబ్దాలు ఏంటి, అర్థాలు ఏంటంటే మీరు ఆ కామెంట్లో చెప్తే నేను అతనికి చెప్పి అవి ఈమెయిల్ ద్వారా దాంట్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా శాండిల్య విద్య చేసుకుంటే శరీరంలో ఉన్న పంచ ప్రాణములకు సంబంధించిన జ్ఞానం కూడా తెలుస్తుంది. పంచప్రాణాలు కాకుండా ఉపప్రాణాలు కొన్ని ఉంటాయి. అంటే ఆ ఉపప్రాణాలు అంటే ఇవి పంచప్రాణాలు అంటే ఇవంతా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ సిస్టమ్. పంచప్రాణాగ్ని విద్య అంటే టోటల్గా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ సిస్టమ్. కార్బన్ డైఆక్సైడ్ ఎలా బయటికి పంపించాలి, ఇప్పుడు ఏదైనా ఒక కోకోకోలా, పెప్సీ టిన్నులు తీసుకుంటే మూత తీయగానే గ్యాస్ వస్తుంది కదా. ఆ గ్యాస్ అంటే మీకు అర్థమవ్వాలి అలంకరణ కోసం చెప్తున్నాను, ఇవి వేదాల్లో ఉండేవి కాదు. ఇలా మనిషికి ఈ ఉపప్రాణములు ఉండేటువంటి చోట కానీ పంచప్రాణాలు ఉండే చోట ఆక్సిజన్ అనబడే గ్యాస్ ఉంటుంది. అక్కడ ఏదైనా డిసీజ్ రాగానే గ్యాస్ ఫామ్ అవ్వగానే డిసీజ్ పోతుంది. కన్నురెప్పలు కొట్టుకోవటం, ఆవలించటం, తర్వాత ఇవి ఉపప్రాణముల యొక్క లక్ష్యం. ఉపప్రాణాలు సరిగా లేకపోతే ఈ వాత గుణాలు పెరిగి గందరగోళం అవుతాయి. ఇప్పుడు వాంతులు అవ్వటం కూడా ఉపప్రాణులకు సంబంధించింది. కొంతమందికి అతిగా వాంతులు అవుతున్నాయంటే ఆ ఏరియాలో వాడికి ఆక్సిజన్ తక్కువ అయినట్టు అర్థం. దానికి ఏం చేస్తారంటే ఎక్కువగా
ఈ ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళని ప్రాణాయామం చెయ్యండి అనేది అందుకే. ప్రాణాయామం చేస్తే ఆక్సిజన్ 12 అంగుళాల లెంత్లో పీల్చుకుంటాడు. శ్రీ విద్యాబాబా 12 అంగుళాల లెంత్లో ఆక్సిజన్ పీల్చుకోవాలి. ఇప్పుడు చిన్న చంటి పిల్లలు నిద్రపోతున్న వాళ్ళకి చూడండి, నాభి దగ్గర దాకా కదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఉండేవాళ్ళు ఆక్సిజన్ ఎక్కువ శాతం మంది పీల్చుకుంది కంఠం దాకే వస్తుంది, కిందకి పోవట్లేదు ఆక్సిజన్. దానికి విధాల కారణాలు ఉంటాయి. మీరు అన్నీ ఏంటంటే ఈ పంచప్రాణాలంటే ఏంటి, ఉపప్రాణాలంటే ఏంటి, శాండిల్య విద్య అంటే ఏంటి, ఇవన్నీ మీరు మీ ఫోన్ల ద్వారా తెలుసుకొని అవి ఆచరించండి. వాటి జ్ఞానముతోటి మీకు అనేకమైనటువంటి విశేష ఫలితాలు కలుగుతాయి. ఇప్పుడు అందరూ చాలా గృహాలలో నూనెని వాడిన తర్వాత వెంటనే మళ్ళీ దానిని కాగబెట్టిన నూనె మళ్ళీ రెండోసారి మూడోసారి వాడుతుంటారు. అది ఆ నూనె లోపలికి పోయి మాంసములో ఎండ్రకాయను ఉత్పత్తి చేస్తుంది. ఎండ్రకాయ అంటే క్యాన్సర్ని ఎండ్రకాయ అంటారు. కాబట్టి ఒకసారి వాడిన నూనెని 5 స్టార్ హోటల్ అంతంత రేట్లు ఎందుకండి అంటారు కదా, వాళ్ళు ఒకసారి వాడిన నూనె తీసి అవతల బారేస్తారు. మనం ఎంతవరకు కావాలో అంతవరకే వాడుకొని ఎక్కువగా వాడుకోవడం వల్ల ఆ నూనెలో ఆ క్యాన్సర్కి సంబంధించింది ఉత్పత్తి అవుతుంది. అది శాస్త్రంలో అవే ఉంటాయి. మీరు ఈ మంత్ర సాధన చేస్తుంటే అవి తెలుస్తాయి మీకు. అవి తెలిస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఆర్థిక నష్టాలు ఉండవు. 1 by 1 ఇవి చైన్ లింకుల్లాగా ఉంటాయి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు కదా, చుట్టూ పూసలో ఉండి మధ్యలో దారంలాగా ఉంటాను నేను, పరమాత్మ ఉంటాడని. అదే సూత్రం ప్రకారం మీరు ఒక మంత్రం ఆచరిస్తుంటే దాని పక్కన ఇంకోటి వస్తుంది. ఆల్రెడీ లోపల మీకు ఉన్నటువంటి ఈ మొత్తం డిఫెండ్ దేని మీద అయిందని మీకు వచ్చి ఆటోమేటిక్గా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటారు. ఈ శాండిల్య విద్య గురించి తెలుసుకోండి, ఆచరించండి మీ గురువుల ద్వారా. స్వస్తి.